హై ఫ్రెండ్స్, అందరికీ నరేష్ గంగాపుత్ర ఫిషింగ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇదో కాలువ. ఈ కాలువలో షికారు చేద్దామని మొన్న వచ్చిపోయినా చూసిన, పర్లేదు పాంప్లెట్లు ఉన్నాయి, సరే అదైతే అది వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈరోజు వచ్చేసరికి అక్కడ వలేస్తుంది, కనబడుతుందా ఫ్రెండ్స్? ఈ కాలువలో కూడా వలేస్తుంది. ఎక్కడికైనా చేపలు పడుగుడు పడతలేవు. మళ్ళీ ఒకటి వీళ్ళు వలలేసేసరికి మనకు షికారు అనేది ఏం లేకుండా అవుతుంది ఫ్రెండ్స్. అందుకే వీడియోలు చిన్నవి పెడుతున్నా, కొద్దిగా దయచేసి ఏమనుకోవద్దు. చూద్దాం ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళ కొద్దిగా అట్టేసుకుంటే స్లింగ్ షాట్ పట్టుకొచ్చిన, దాంతో షికారు చేద్దాం అని చెప్పేసి వచ్చిన. చూద్దాం, ఒకవేళ కుదిరితే షికారు చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లోపల నుంచి వాటర్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, వలేసింది కదా, ఈ మధ్యలో మొత్తం వాల్వులే ఉన్నాయి. అంత కిలో, 3 కిలోలు, 4 కిలోల దాకా మొత్తం వాల్వులే ఉన్నాయి. మీకు కనబడుతుందో లేదో వీడియోలో, నేను అద్దాలు పెట్టుకున్నా కదా, నాకు మంచిగా కనబడుతుంది. గుంపు ఉన్నాయి, చిన్నమిలో ఒక 10-15 వెళ్తాయి ఫ్రెండ్స్. మొత్తం వాల్వే ఉంది, పెద్ద పెద్ద సైజు. అటు ఇటు వలలేసింది కదా, మొత్తం బ్లాక్ అయిపోయింది చేప. కనబడుతున్నాయా? మొత్తం వాళ్ళే ఫ్రెండ్స్. వాటిని ఎటు పోకుండా బ్లాక్ చేసేసింది. మధ్యలో ఉన్నాయి అది మొత్తం. అటు పోతే అటు వాళ్ళు ఉంది, ఇటు పోతే ఇటు వాళ్ళు ఉంది. అన్నీ ఒకడెక్కడ చేరినాయి వాళ్ళు. అప్పుడేమో స్టార్టింగ్ వచ్చినప్పుడు పాంప్లెట్లు కనబడి, ఇప్పుడు మొత్తం వాల్వులే కనబడుతుంది. సైజులు ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా చెక్ చేస్తుండే వాళ్ళు మొత్తం. మళ్ళీ ఈయన ఒక ఆయన వచ్చి ఆ లోపల తోపెలా పట్టుకొని వచ్చిండు. ఆ తెప్ప మీద ఉంది కదా ఫ్రెండ్స్, అది తోపెలా. దాంతో చేపలను ఇట్లా దేవుతారు, అది పట్టుకొని వచ్చిండు. ఈయన ఏం చేస్తారో చూద్దాం. బండ పడ్డది ఫ్రెండ్స్. బండను కూడా తీసిండు, మొత్తం ప్యాకప్ చేసేసిండు. పిన్లు మొత్తం వాళ్ళు వేసి ఆ లోపల కూడా వేసిండు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చేపల గురించి ఎక్కడెక్కడో తిరుగుతున్నా, ఎక్కడ తిరిగినా ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి గడ్డలకే దగ్గరికే వలలేస్తుండ్రు. మొత్తం గడ్డకి ఒక 5 ఫీట్ల దూరం ఉంటుంది కావచ్చు. అంతకుమించి లోపలికి పోతలేరు. మొత్తం ఎక్కడ చూసినా గడ్డకు దగ్గరనే వేసేసి మనల్ని చేపలు పట్టకుండా చేస్తుండ్రు. ఎంత దూరం పోయినా, ఎక్కడికి పోయినా, ఏ కాలువకు పోయినా, ఏ డ్యామ్కు పోయినా పరిస్థితి ఇదే ఉంది. ఇంత స్టార్టింగ్లో వలేసింది కదా ఇసురు వాళ్ళ, ఆ ఏరియాలో ఉండే, అక్కడైతే ఒక్కటి వాళ్ళలేదు. అవి ఎటు వెళ్ళిపోయినాయో కూడా జాడలేదు. ఆయనకి ఏం పడ్డా గవే పాంప్లెట్లు చిన్న 1/4 కిలో, అర్ధ కిలో సైజు పడుతున్నాయి వాళ్ళకు. ఇక ఇక్కడ షికారు చేద్దామని వచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు పరిస్థితి అయితే ఇది. ఎంత దూరమైనా ఎక్కడికైనా షికారు అనేది పెద్దగా ఏం లేదు.
అందుకే ఇక్కడ షికారు చేద్దామని వచ్చిన. చూద్దాం కొద్దిసేపు. ఆయన పోయిన తర్వాత మరి తీస్తేనేమో మనం ఏదో రకంగా తవుడు చల్లుకుంటా స్లింగ్ షాట్ తోటి చేపలు కొడదాం అనుకున్నాం. మరి ఏమవుతుందో ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం. అన్నకి ఏం పడ్డాయి ఏమో తెలియదు. చిన్న తెప్పేసుకొని వచ్చిండు. చిన్నవి పట్టుకొని పోతుండు. ఈ అన్నకి ఏం పడ్డాయో చూద్దాం. స్నాక్స్ తింటున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కరీంనగర్ డ్యామ్. మీకు బెల్లు ఏర్పడుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం గడ్డకేసేసింది. జూమ్ చేసిన మొత్తం గడ్డకి వైట్ కనబడేటి అన్ని బెన్లు. లోపలైతే వలలు ఏం లేవు ఫ్రెండ్స్. మొత్తం గడ్డకేసేసాను. రిపేర్ అనుకుంటున్నా వాటర్ బయటకు వదలడానికి. ఫ్రెండ్స్ ఎంత దూరం పోయినా కూడా చేపలు అనేటివి ఏం లేవు. అంటే చేపలున్నా కాలువలో కూడా వలలు వేస్తుండ్రు. ఇంకా డ్యామ్లో అయితే మొత్తం దగ్గరికి ఫ్రెండ్స్. చూసిందా బండలు ఎక్కడ ఉన్నాయి, బెన్లు ఎక్కడ ఉన్నాయి, సీరియల్గా చూడండి. మళ్ళీ చూసిందా ఫ్రెండ్స్ వల ఎట్లా వేసినాం గడ్డకి. ఎక్కడికి పోయినా కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ చేపలు పడతలేవని చెప్పేసి గడ్డకేస్తుండ్రు, కాలువలో కూడా వేస్తుండ్రు. ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఎంత దూరం పోయినా కూడా చేపలు పట్టడానికి కాలువలనైనా డ్యాములైనా మొత్తం దగ్గర వలలు వేస్తుండ్రు. మొత్తం గడ్డకి వేసేసిండ్రు. ఇప్పుడు చూసిన కింద కూడా వాటర్ బయటకు పోయేటి కాలువ. ఆ కాలువలో కూడా మొత్తం అడ్డదిడ్డంగా వేసేసిండు. కొన్ని వాలువలు అయితే కనబడ్డాయి. నిన్న కాక మొన్న వచ్చిన ఫ్రెండ్స్. వచ్చి చూసిన పాంప్లెట్లు కిలో, అర్ధ కిలో సైజులు, కిలోన్నర, 2 కిలోలు అట్లా కనబడ్డాయి. ఈరోజు వాటిని షికారు చేద్దాం, స్లింగ్ షాట్ వాడదామని చెప్పేసి వచ్చిన. ఇక్కడికి వచ్చేసరికి అంతా వేస్ట్ అయిపోయింది. వచ్చిన కదా అని చెప్పేసి ఆ వలలు వేస్తేనే మరి ఏం పడుతుండో ఏంది అనేది చూపిద్దాం, నేను పట్టకపోయినా అవన్నీ చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేసిన ఫ్రెండ్స్. అక్కడ అప్పుడు పడ్డాయి వాలుగున్న పాంప్లెట్లు. వాలుగు తీస్తాను. ఫ్రెండ్స్ వాళ్ళు వల తీస్తున్నా అనుకున్నా, వల తీయట్లేదు. చేపలు పడ్డాయి, చెక్ చేసుకుంటుండ్రు. ఇంత దూరం వచ్చి అంతా వేస్ట్ అయిపోయింది. మొత్తం పాంప్లెట్స్. ఇది సింగల్ గాలలో పట్టుకొని వచ్చింది. నేను స్లింగ్ షాట్ తోటి నేను కొట్టి మీకు చూపిద్దాం అనుకున్న చేపల్ని. ఈ అన్న వాళ్ళకి బట్టి నాకు చూపిస్తాను, నేను మళ్ళీ మీకు చూపిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వచ్చేసి కరీంనగర్ డ్యామ్ కాలువకి వచ్చేసినాం. కనబడుతున్నాయి డోర్స్. ఇది 3 రోజుల కిందట వచ్చిన ఫ్రెండ్స్. మొత్తం వలలు వేసిండ్రు. ఆ వీడియో ఈ వీడియో కలుపుతా, ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, స్లింగ్ షాట్ పట్టుకొచ్చిన. కొద్దిగా తౌడేసి కొట్టే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా చిక్కర్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వాటర్ ఇచ్చిండ్రు, ఎంత ప్రెషర్ తోటి పోతుందో చూడండి.
ఫ్రెండ్స్ చూసిండు ఎంత ప్రెషర్ తోటి వస్తుందో వాటర్. ఒకటే గేట్ ఇడిచిండు, ఆ గేటు తీయలేదు. ఈ 2 గేట్లు తీయలేదు, అది ఒకటే గేటు తీసిండు, అంత ప్రెషర్ వస్తుంది. ఇక నేను కూడా ఆటో తీసేసిన ఫ్రెండ్స్. కాలువ ఇప్పేసిండ్రు, కన్యార్ డ్యామ్ నుండి వాటర్ బయటకు వెళ్తున్నాయి. ఒక డోర్ అయితే తీసిండ్రు, ఇక మిగతా ఎప్పుడు తీస్తారో తెలియగానే. అక్కడ అయితే మనం షికారు అయితే ఏం చేయలేం, ఎందుకంటే వాటర్ ప్రెషర్ బాగున్నది. అక్కడ ఒకటే డోర్ తీసిండు, కానీ వాటర్ ప్రెషర్ బాగుంది. ఇక మనకి ఎక్కడ పోయినా షికారు లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మొన్న వచ్చి చూసిన కొద్దిగా చేపలు అయితే బాగానే ఉన్నాయి. స్లింగ్ షాట్ పట్టుకొని వచ్చిన. ఒకవేళ షికారు చేద్దామన్నట్టు మొన్న కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది వలేసి. ఇక వల తీసేసిందిగా. ఇవాళ గేట్లు తీసే లోపల కనీసం షికారు చేద్దామని వచ్చిన, కానీ నేను వచ్చిన కొద్దిసేపటికే తీసేసాను. అందుకే ఆటో క్లోజ్ చేసిన. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ వీడియో పెట్టినా మేము ముందుకు రావడానికి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోలో కలుద్దాం.